వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి ఒక ఒక వెబ్సైట్లో వచ్చినటువంటి వార్తా కథనం అన్నమాట. ఆ గ్రేట్ వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక గ్రేట్ వార్తా కథనం ఏంటయ్యా అంటే, రేపు భవిష్యత్తులో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరు టార్గెట్ అవుతారు అనేటటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఆ లిస్ట్లో ఉంటాడు, ఉండి తీరతాడు, ఇవిగో ఈ కారణం చేతని చెప్పేసి అయితే బల్లగుద్ది మరీ వాదించినట్టుగా కన్ఫర్మ్ చేసి మరీ పడేసింది. ఆ నేత ఎవరో కాదు, కడప జిల్లాకు చెందినటువంటి బీజేపీ నాయకుడు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి. ఎస్, ఆదినారాయణ రెడ్డి మీద ముఖ్యంగా వైసీపీ కడప జిల్లా శ్రేణులు, నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారట. ఈసారి మేము అధికారంలోకి వస్తే నీ పని అంతే, అవుట్. మొన్న మాకు భయపడిపోయే తెలుగుదేశంలో ఉన్నోడివి కాస్త బీజేపీలోకి వెళ్ళిపోయావు, బీజేపీ కండువా కప్పుకున్నావు, ఈసారి నువ్వు ఎక్కడున్నా ఏ కండువా కప్పుకున్నా వదిలే ప్రసక్తే లేదు అనేంతగా ఆగ్రహావేశాలతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మీరు 100 తిట్టినా, 1000 తిట్టినా, 1,00,000 తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా మేము పట్టించుకోగానమండి. ఆయన సతీమణి జోలికి వస్తే, ఆయన కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టేది లేదు అనేటటువంటి రీతిలో కొత్తలాడిపోతున్నారట.